వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఇండియన్ ఎకానమీలో భాగంగా ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్లో తాజా అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, దక్షిణాసియా యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా అంచనా వేసింది అంశాలు మనం ఒకసారి చూస్తే, వచ్చే రెండేళ్లు భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.7%. వచ్చే రెండేళ్లు భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 6.7% అంట ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం. అంటే 2025-26లో 2026-27లో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంతకి నమోదవుతుందని అంచనా వేయబడ్డది 6.7%. ఇది గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ వస్తాయి. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం భారతదేశంలో 2025-26లో ఎంత శాతానికి వృద్ధి అంచనా వేయబడింది? ఆప్షన్ ఏ 6.5, ఆప్షన్ బి 6.7, ఆప్షన్ సి 6.8, ఆప్షన్ డి ఏది కాదు. ఏంటిది ఇక్కడ 6.7%. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం ఏంటిదంటే, ప్రపంచ బ్యాంకు తన తాజా అంచనాల్లో 2025-26లో దక్షిణాసియా వృద్ధి ఎంతకి నమోదవుతుంది అంచనా వేయబడ్డది అనే క్వశ్చన్ వస్తే 6.2%. 2025-26లో 6.2%గా నమోదవుతుంది. ఆ తర్వాత సంవత్సరం కూడా, అనగా ఆ తర్వాత ఏడాది కూడా అదే స్థాయిని కొనసాగించవచ్చును అని చెప్పి అంచనా వేయడం జరిగింది. అంటే 2027-28లో కూడా దక్షిణాసియా వృద్ధి రేటు అనేది 6.2%గా ఉంటుంది వృద్ధి అని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఇక్కడ దక్షిణాసియా వృద్ధి, భారతదేశం ఏమో 6.7% వృద్ధి చెందుతుంది, దక్షిణాసియానేమో 6.2% వృద్ధి రేటు సాధిస్తుందని చెప్పి అంచనాలు పేర్కొన్నారు. వాల్యూస్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. 6.7 భారతదేశానికి, దక్షిణాసియా వృద్ధి రేటు 6.2. భారత్లో 6.7% వృద్ధి రేటు వస్తుందని చెప్పి ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది కదా. దానిలో భాగంగా భారత్లో ఏ రంగాలలో అధికంగా వృద్ధి అనేది వస్తుందనే అంశం ఇక్కడ చూస్తే, భారత్లో సేవల రంగం స్థిరంగా వృద్ధి చెందొచ్చు. అదేవిధంగా తయారీ రంగ కార్యకలాపాలు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తయారీ రంగ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం కోసము, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఈ 6.7% వృద్ధి రావడం కోసం, గణనీయ పెరుగుదల కోసము ఇక్కడ వాతావరణ చర్యలు అనేది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దోహదం చేయవచ్చు అనే అంచనాల్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పెట్టుబడులు మోస్తారుగా ఉన్న, ప్రైవేటు పెట్టుబడులు రాణిస్తుండడంతో పెట్టుబడుల్లో వృద్ధి స్థిరంగా కనిపించవచ్చు అంట. ప్రభుత్వ పెట్టుబడులు అనేది మోస్తారుగా ఉన్న, ప్రైవేటు పెట్టుబడులు రాణిస్తడంతో, ప్రైవేటు పెట్టుబడులు అంటే ప్రభుత్వ పెట్టుబడుల కంటే ప్రైవేటు పెట్టుబడులు అధికంగా ఉండడం ద్వారా మొత్తం మీద పెట్టుబడులు అనేది ఒక స్థిరమైన పెట్టుబడులను అనేది ఇక్కడ కనిపిస్తుంది. వృద్ధి స్థిరంగా ఉండడం కోసము పెట్టుబడులు అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. ఏం లేదు, ప్రభుత్వ పెట్టుబడుల కంటే ప్రైవేట్ పెట్టుబడులు అధికంగా ఉన్నాయి కాబట్టి మొత్తంగా పెట్టుబడుల్లో స్థిరమైన వృద్ధిని, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా ఒక స్థిరమైన వృద్ధిని ఇక్కడ కనిపించవచ్చు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారతదేశం యొక్క వృద్ధి, నెక్స్ట్ ఏంటిది ఇక్కడ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత వృద్ధి 6.5%కి పరిమితం కావచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2024-25 ప్రస్తుత సంవత్సరం, మనకి ఆర్థిక సంవత్సరం ఇంకా ముగియలేదు. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం యొక్క వృద్ధి 6.5%కి పరిమితం కావచ్చు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ యొక్క తాజా అంచనాల్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అంశం ఏంటిదంటే, పెట్టుబడుల్లో మందగమనం, బలహీన తయారీ కారణం. ఇందుకు కారణం 2024-25లో భారత వృద్ధి రేటు 6.5%కి పరిమితం కావడానికి గల కారణం ఏంటిదంటే, పెట్టుబడుల్లో మందగమనం, పెట్టుబడులు కొంచెంగా తగ్గాయి. అదేవిధంగా తయారీ రంగంలో కొంచెం బలహీన తయారీ రంగం ఉండడం వల్ల ఈ 6.5%కి వృద్ధి అనేది ఇక్కడనే ఉంటుంది. అంటే 6.5% పరిమితం అవుతుందని ప్రపంచ బ్యాంక్ యొక్క తాజా నివేదిక, తాజా అంచనాల్లో పేర్కొనడం జరిగింది. రెండు కారణాలు ఏంటిది అంటే, పెట్టుబడుల్లో బలహీనత, పెట్టుబడుల్లో మందగమనం, పెట్టుబడులు తగ్గినాయి. అదేవిధంగా నెక్స్ట్ అంశం బలహీనత తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క బలహీనత వలన 6.5%కి పరిమితం అవుతుంది వృద్ధి అనేది తెలియజేసిన అంశం. అదేవిధంగా భారత్ను మినహాయిస్తే దక్షిణాసియా ప్రాంతం 2024లో ఏ విధంగా వృద్ధి ఉంది? భారతదేశం లేకుండా దక్షిణాసియా అంటే దక్షిణాసియా ప్రాంతంలో ఉన్న దేశాలన్నిటి కలిపి వృద్ధి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం చూస్తే, భారతదేశంని మినహాయిస్తే, భారతదేశం కాకుండా మిగతా దేశాలన్నిటికీ కలిపి దక్షిణాసియా వృద్ధి ఏ విధంగా ఉంది అంటే 2024లో 3.9%గా ఉంది.
అయితే 2024 సంవత్సరం ప్రకారం చూస్తే బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత కారణంగా రాజకీయ సంక్షోభం వల్ల పెట్టుబడిదారులలో విశ్వాసం దెబ్బతిన్నది. అదే టైంలో పాకిస్తాన్ మరియు శ్రీలంకలో కూడా పుంజుకోవడం జరిగింది. ఈ రెండు దేశాలలోనేమో పుంజుకోవడం జరిగింది. బంగ్లాదేశ్లోనేమో రాజకీయ సంక్షోభం వల్ల పెట్టుబడిదారులలో విశ్వాసం దెబ్బతిన్నది. ఈ అంశాలు చూసుకోవాలి. మొత్తంగా 2024లో దక్షిణాసియా ప్రాంతంలో వృద్ధి రేటు భారతదేశాన్ని మినహాయిస్తే ఎంత ఉంది? ఇక్కడ 3.9% ఉంది. 2024లో 3.9% ఉంది. 2024 గురించి మాట్లాడుతాం. ఇక్కడనేమో 2025-26లో దక్షిణాసియా వృద్ధి ఎంతకు నమోదవుతుంది? 6.2% నమోదవుతుందని చెప్పి ప్రపంచ బ్యాంక్ అంచనాల్లో పేర్కొన్నది. 2024 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత? 3.9%. భారతదేశాన్ని మినహాయిస్తే ఈ అంశం చూడాలి. భారత్ను పరిగణలోకి తీసుకోకుంటే 2025లో 4%, 2026లో 4.3%గా నమోదవచ్చు అని అంచనాల్లో పేర్కొనడం జరిగింది. భారతదేశాన్ని పరిగణలోకి తీసుకోకుంటే దక్షిణాసియా వృద్ధి అనేది 2025లో 4%, 2026లో 4.3%గా నమోదవచ్చు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ అంచనాల్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చైనా ప్రస్తావనకి వస్తే 2024లో చైనా వృద్ధి రేటు 5%. 2024లో చైనా వృద్ధి రేటు ఎంత అంటే 5%గా నమోదైంది. 2024లో 5% వృద్ధి రేటు నమోదు చేసిన చైనా అంత క్రితం అంటే దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో అనగా 2023లో 5.2% వృద్ధిని నమోదు చేస్తే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 2024లో నమోదు చేసిన 5% వృద్ధి రేటు అనేది తక్కువగా పేర్కొన్నారు. తగ్గిందని పేర్కొనడం జరిగింది. ఎందుకంటే 2023లో 5.2%గా పేర్కొంటే వృద్ధి 2024లో 5% వృద్ధి చెందిందని చెప్పి ప్రపంచ బ్యాంక్ అంచనాల్లో పేర్కొంటుంది. ప్రపంచ బ్యాంక్ అంచనాలో పేర్కొన్న అంచనా ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే 2024లో వృద్ధి అనేది తగ్గుముఖం పట్టినట్లు పేర్కొనడం జరిగింది అంచనాల రూపంలో. నెక్స్ట్ భారత్లో అంచనా కంటే ఎక్కువగా మందగమనం. IMF ఇదేమో ప్రపంచ బ్యాంకు నివేదిక. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాం? IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారము భారతదేశం యొక్క వృద్ధి ఏ విధంగా ఉందనేది చూస్తే IMF వారు విడుదల చేసే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాల అంచనాల కంటే వేగంగా తగ్గడంతో భారత వృద్ధి రేటు 2026కు ఎంతకి నమోదవుతుందంటే 6.5%గానే ఉండవచ్చు అని చెప్పి అంతర్జాతీయ ద్రవ్యనిధి తన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఏ విధంగా? భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు అంచనాల కంటే వేగంగా తగ్గడంతో 2026లో భారతదేశం యొక్క వృద్ధి అనేది 6.5%గా ఉంటుందని చెప్పి వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్లో భాగంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2023లో భారత వృద్ధి 8.2%గా ఉండగా 2023లో భారతదేశం యొక్క వృద్ధి 8.2%గా ఉండగా 2024లో 6.5%కి పరిమితమైంది. 2023లో భారతదేశం యొక్క వృద్ధి ఎంతకు నమోదైంది? 8.2%కి నమోదైతే 2024లో 6.5%కి పరిమితమైంది భారతదేశం యొక్క వృద్ధి. అదేవిధంగా అంతర్జాతీయ వృద్ధి రేటు ఇప్పుడు ఇక్కడ 2023లో 8.2%, తర్వాత 2024లో 6.5% అంటే 2023తో పోలిస్తే 2024లో IMF రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి పెరుగుదల నమోదైంది, తగ్గుదల నమోదైందా? తగ్గుదల నమోదైంది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఇవి గుర్తుపెట్టుకోవాలి. తగ్గుదలనా పెరుగుదలనా, ధనాత్మకమా రుణాత్మకమా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి 2023తో పోలిస్తే 2024లో IMF రిపోర్ట్ ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5% అనగా తగ్గుదల నమోదైంది. నెక్స్ట్ అంశం ఏంటిదంటే అంతర్జాతీయ వృద్ధి రేటు 2025-2026లలో 3.3% వద్దే ఉండవచ్చునని IMF రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అంతర్జాతీయ వృద్ధి రేటు 2025లో 2026లో 3.3% వద్దే ఉండవచ్చునని చెప్పి రిపోర్ట్లో పేర్కొన్నారు. ఏ రిపోర్టు? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్లో భాగంగా పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ వృద్ధి రేటు 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు సగటున వృద్ధి ఏ విధంగా ఉంది అంటే 3.7% ఉంది సగటు వృద్ధి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2000 సంవత్సరం నుంచి 2019 మధ్య ఉన్న సంవత్సరాల మధ్య సగటు వృద్ధి 3.7%గా నమోదైతే
ఇప్పుడు ప్రస్తుతం 2025 2026లో ఎంత 3.3%, అంటే సగటు వృద్ధి 3.7% కంటే 2025 2026లో 3.3% వృద్ధి అనేది తక్కువగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా అంతర్జాతీయ ద్రవ్యోల్బణం 2025లో 4.2%, 2026లో 3.5%కి దిగవచ్చు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ద్రవ్యోల్బణం 2025లో 4.2%కి, 2026లో 3.5%కి, 2025లో 4.2% నుంచి 2026లో 3.5%కి దిగవచ్చు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం అని చెప్పి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్లో భాగంగా పేర్కొనడం జరిగింది. అమెరికాలో 2025లో 2.7% వృద్ధి రేటు నమోదు కావచ్చు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం అమెరికా యొక్క 2025లో వృద్ధి ఎంతకి నమోదైంది అంటే నమోదవచ్చు అని చెప్పి అంచనా వేయబడ్డది అని అంటే 2.7% వృద్ధి రేటు నమోదు కావచ్చు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఇవి కరెంట్ ఎకానమీలో భాగంగా మనకి డైలీ ఎకానమీ, కరెంట్ ఎకానమీలో భాగంగా వచ్చే అంశాలను ప్రతిదీ మనం మాట్లాడుకుంటున్నాం. రీసెంట్గా మనకి నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఎక్కువగా ఎకానమీలో సర్వే, బడ్జెట్, కరెంట్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ పదే ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి మనము విష్ణు ఐఏఎస్ అకాడమీ తరపున కరెంట్ ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని మనం యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశాలను మీరు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్.